లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అందం మాత్రమే ఉండే సైట్. ఎలా అంటే ఒక కొత్త చొక్కాల తర్వాత మాసిపోతుందిలెండి. కానీ అన్ని విషయాల్లో కాదు. ఎక్కడో అరాకొర మినహాయించొచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అది మీరు ఎక్కడ విని ఉండరు. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. స్ట్రెయిట్‌గా పాయింట్‌లోకెళ్తే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కాలేజీలో ఒక అమ్మాయి జాయిన్ అయింది. తనకి ఇద్దరు అబ్బాయిలు ఫ్రెండ్స్ అయ్యారు. ఒక అబ్బాయి చూడటానికి చాలా అందంగా ఉంటాడు. ఒక అబ్బాయి చాలా చాలా కాదులే కొంచెం అందవిహీనంగా ఉంటాడు. జాయిన్ అయిన కొన్ని డేస్ వరకు ఆ అమ్మాయి ఆ అందంగా ఉన్న అబ్బాయితో బాగా మాట్లాడేది. బాలేని అబ్బాయితో చాలా తక్కువ మాట్లాడేది. ఒక 3 మంత్స్ గడిచాక అందంగా ఉన్న అబ్బాయితో బాగా క్లోజ్ అయింది. ఇంకో అబ్బాయితో కొంచెం కొంచెం తక్కువగా కొంచెం మాట్లాడుతుంది ఇంతకు ముందుతో పోలిస్తే. ఒక 5 మంత్స్ తర్వాత కూడా అలానే ఉంది. కొంచెం తక్కువగా మాట్లాడే అబ్బాయితో ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఒక 1 ఇయర్ తర్వాత ఆ అందంగా ఉన్న అబ్బాయితో అస్సలు మాట్లాడటం మానేసింది. ఈ అబ్బాయితో ఎక్కువ మాట్లాడటం, ప్రతీదీ అడిగి తెలుసుకోవటం, ప్రతి దాంట్లో సలహా తీసుకోవటం, ఏం చేయాలి? అసలు ఆ అందంగా ఉన్న అబ్బాయితో మాట్లాడాలా వద్దా అనేది కూడా ఈ అబ్బాయిని అడిగే డెసిషన్ తీసుకునేది. ఎందుకంటే ఆ అందవిహీనంగా ఉన్న అబ్బాయి పేరు అబ్దుల్ కలాం అనుకుందాం. కాబట్టి ఇక్కడ మీకేమర్థం అవ్వాలంటే కొత్త చొక్కా కొన్ని రోజులు కొత్తగా ఉంటది. తర్వాత మాసిపోద్ది. ఎప్పటికైనా చినిగిపోద్ది. అలానే ఇప్పుడు అందం చూసి లవ్‌లో పడితే అందం అయితే దొరుకుద్ది. కాపోతే అది ఎక్కువ కాలం తీసుకెళ్ళలేవు. ఆ బరువును మోయలేవు. కొంతమంది సైకోగాళ్ళుంటారు, సైకోలుంటారు, సైకో అమ్మాయిలుంటారు. భరించటం అంత ఈజీ కాదు. లేదు నాకు అందమే కావాలంటే కావ తీసుకోవచ్చు. దానికి ఎవరు అడ్డు చెప్పరనుకోండి. అందం, వ్యక్తిత్వం కొన్ని చోట్లే ఉంటాయి. వ్యక్తిత్వం అందం పక్కన పెడితే వ్యక్తిత్వమే కొన్ని చోట్లే ఉంటాయి. గొప్ప వ్యక్తిత్వాలు ఎక్కువ దొరకవు కాబట్టి. కాబట్టి నేను చెప్పొచ్చేదేంటంటే, సరే అందానికి పడిపోయినా కొన్ని రోజులు ట్రావెల్ చేసి వాళ్ళేంటి అనేది తెలుసుకొని, అసలు మీరు భరించగలరా లేదా అని తెలుసుకొని, ఆచితూచి డెసిషన్ తీసుకుంటే మంచిది. ఇవన్నీ పెళ్లి చేసుకునే వాళ్ళకిలే మాకెందుకు అనుకుంటే అది కూడా కరెక్టే. అంటే ఈ మధ్య జనరేషన్స్ మారిపోతున్నాయి. వాళ్ళ విధానాలు మారిపోతున్నాయి. ఎనీవే ఛానల్‌ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి. కొట్టండి. గంట కొట్టండి. ఇంకా వీడియోస్ చేయటానికి మాకు ఎంకరేజ్‌మెంట్ ఉండాలిగా. ఫిర్ మిలేంగే.